ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతమంది నిజంగా ఉపవాసం ఉంటున్నారో చేతిలో చూపిస్తారా? అందుకని వచ్చారు మీరు ఈరోజు. వండర్ఫుల్. దేవుని సన్నిధిలో వాక్యం అధికంగా చదవండి, ప్రార్థన చేయండి, కనిపెట్టండి. ఆయన మీతో ఏం మాట్లాడుతున్నాడో ఎదురు చూడండి. You see, you got to be a seer, you got to be a hearer, you got to be a knower. మీరు ఆయన్ని ఎరిగిన వారుగా, ఆయన స్వరాన్ని గ్రహించేవారుగా ఉండాలి. ఈరోజు ఉపవాసం ఎందుకు? ఉపవాసం బట్టి మనకి ఏం జరుగుతుంది? కొన్ని విషయాలు మామూలుగా జరగదు, ఉపవాస ప్రార్థన ద్వారా జరుగుతుంది. మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్న ఈ మాట యేసు ప్రభువు అంటాడు, ఇటువంటి దెయ్యములు కేవలం ఉపవాస ప్రార్థన ద్వారంగా, ఉపవాస ప్రార్థన శక్తి ద్వారంగా మాత్రమే అని చెప్తాడు యేసు ప్రభు. Which means he has emphasized that these kinds of demons will leave only through fasting and praying. ఉపవాస ప్రార్థన ద్వారంగా మాత్రమే. ఈరోజు ఉపవాసం ఉన్నప్పుడు మీరు ఎలాగున్నారు? మీరు ఎలా ఉన్నారో పరీక్షించుకోవాలండి. క్షమించరాని మనస్సుతో ఉపవాసం ఉండటంలో ప్రయోజనం లేదు. క్షమించరాని మనస్సుతో ఉపవాసం అని చెప్పుకుంటంలో ప్రయోజనం లేదు. నీకు విడుదల కలగాలంటే, నీలో నిజంగా పశ్చాత్తాపం కలగాలంటే, మొదటగా నీవు మా అపరాధస్తులు మేము క్షమించిన రీతిగా మా అపరాధములు క్షమించము. క్షమించబడిన జీవితం, క్షమించేవారుగా ఉండాలి, క్షమించబడే జీవితంలో కలిగి ఉండాలి. ఈరోజు ఇక్కడ ఉన్న మిమ్మల్ని అడుగుతున్నాను, ఈజ్ దర్ ఎనీ హేట్రెడ్? ఏమన్నా మీలో క్షమించరని మనసు ఉందా? ఎవరి మీద కక్ష ఉందా? ఎవరి మీద పగ ఉందా? ఎవరి మీద కోపం ఉందా? ఎవరి మీద అనుకుంటే ఒళ్ళు మండిపోతుందా? యు సీ, బైబిల్ టాక్స్ అబౌట్ two things. One is forgive. Forgive is one thing, but then మరలా తిరిగి వాడితో బ్రతకాలా? బేస్డ్ ఆన్ ద పర్సన్, బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్. నీ జీవితంలో స్వతంత్రత నువ్వు కోరాలి, స్వతంత్రత కలిగి నీవు బ్రతకాలి, స్వతంత్రతలో నీవు ఉండాలి. స్వతంత్రత కొన్నిసార్లు నీకు ఆటోమేటిక్గా రాదు, నువ్వు పోరాడాలి. ఎవరైనా సరే స్వతంత్రత కొరకు పోరాడాలి. ఈరోజు ఈ ఉపవాస ప్రార్థనలో మనం ప్రార్థన చేసేటప్పుడు ఎందుకు ఉపవాసం ఉన్నామో గ్రహించాలండి. బైబిల్లో తెలియజేయబడుతుంది. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6-7 వచనాలు ఒకసారి చదువుదామా? యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6-7 వచనాలు చదివినప్పుడు ఇందుకు నిజమైన ఉపవాసానికి అర్థం ఏంటి? ఇస్ దిస్ నాట్ ద